అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'ప్రేమ ఎంత మధురం' పార్ట్ 7. జీవితాంతం నీతోనే ఉంటాను, ఇక వదిలేయండి అంటూ గట్టిగా అరిచింది సమీర. ఆ మాట అతడి కర్ణబేరికి చేరిందో లేదో అతని పట్టు లూజ్ చేశాడు. అక్కడే కింద పడిపోయాడు ఆదిత్య. గొంతు మీద చెయ్యి పెట్టుకొని దగ్గుతూ ఉన్నాడు. ఆది అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి తమ్ముణ్ణి ఒడిలోకి చేర్చుకొని ఏడుస్తూ తల నిమురుతోంది సమీర. ఆ దృశ్యాన్ని చూస్తున్న ఆరవ్ కళ్ళు కోపంతో ఎర్రగా మారాయి. ఆమె రెక్కపట్టి దగ్గరికి లాక్కొని, ఈ గుండె నా కోసం మాత్రమే కొట్టుకోవాలి, వేరే ఎవరి కోసమో కాదు. ఇప్పటి నుండి నువ్వు పీల్చే గాలి కూడా నా కోసమే పీల్చుకోవాలి. నీ కంట్లో నుండి వచ్చే ప్రతి కన్నీటి బొట్టు నా కోసం మాత్రమే అయ్యుండాలి. ఈ కన్నీటిని ఎవరికి పడితే వారికి వేస్ట్ చేశావనుకో, ఎవరి కోసమైతే ఏడుస్తున్నావో వాడిని అక్కడే చంపి పూడ్చిపెడతాను అంటూ సమీరాని ఇంకా దగ్గరగా ఆదుముకొని ఆదిత్య వైపు కళ్ళెర్ర చేసి చూస్తూ, ఇంకోసారి నా పెళ్ళాం కోసం నా ఇంటికి వచ్చినా, నువ్వు నా కంటికి కనిపించినా, నీ కన్ను నా పెళ్ళాం మీద పడినా నెక్స్ట్ సెకండ్లో నీ ప్రాణం గాలిలో కలిసిపోతుంది, గుర్తుంచుకో అని వేలు చూపిస్తూ సీరియస్గా చెప్పి సమీర చెయ్యి పట్టుకొని లాక్కెళ్ళి కారులో కుదేసి కారు స్టార్ట్ చేశాడు. తమ్ముణ్ణి విండో నుండి బాధగా చూస్తున్న సమీరాని చూసి విండో గ్లాస్ క్లోజ్ చేశాడు ఆరవ్. అటే చూస్తున్న సమీర దవడని గట్టిగా పట్టి అతని వైపుకు తిప్పుకున్నాడు. నీ చూపులు నా కోసం చూడాలి, ఎవరి కోసమో కాదు. మైండ్లో నుండి అందరినీ డిలీట్ చేయి. నీ హార్టులో బ్రెయిన్లో నేను తప్ప ఎవరూ ఉండకూడదు. నీ ప్రతి గుండె సవడిలో నా పేరే వినిపించాలి. వినిపించేలా నేను చేసుకుంటాను అని మత్తుగా చెప్పాడు. గుడ్లు పెద్దవి చేసి భయంగా చూసింది. ఈ చూపులు భయంగా కాదు, ప్రేమగా చూడాలి అంటూ బుగ్గకు ముద్దిచ్చి కార్ స్పీడ్ పెంచాడు. ఆమె మనసంతా అల్లకల్లోలంగా, అటు తల్లి ఇటు తమ్ముడు జీవితాంతం వాళ్ళని కలవలేనా అన్న బాధ ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే ఆరవ్ మీద అసహ్యం పెరుగుతోంది సమీరాకి. వెళ్తున్న అక్కని చూసి బాధతో అక్క అంటూ అరిచాడు ఆదిత్య. రేయ్ ఆరవ్, మా అక్కకి ఏమైనా అవ్వాలి, నిన్ను చంపి అక్కడే సమాధి కడతా అని ఆవేశంతో ఊగిపోయాడు ఆది. పోర్టికోలో కారాపి సమీరాని బరబరా లాక్కెళ్ళి బెడ్ మీదకి విసురుగా వదిలాడు. భయంతో బిక్కుబిక్కుమంటూ చూస్తూ ఉంది సమీర. బెడ్ మీద కాలు పెట్టి ఆమె ఫేస్లో ఫేస్ పెట్టి, నా గురించి తెలిసాక కూడా నన్ను దాటుకొని వెళ్ళాలని ఎంత పెద్ద ప్లాన్ వేశావే. నాకు దూరంగా వెళ్ళిపోవాలని బాగానే అనుకున్నావు, కానీ నేను అలా వెళ్ళనివ్వనని నీకు తెలీదా? చిన్న లాజిక్ని ఎలా మిస్ అయ్యావు? ఈ ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా వెతికి మరీ పట్టుకుంటాను అని ఆమె దవడలు గట్టిగా వత్తిపట్టి అంటుంటే భయంతో బెదురు చూపులు చూస్తూ ఉంది సమీర. ఏంటి, భయం వేస్తుందా అన్నాడు మెల్లగా. మాట్లాడలేదు సమీ. అడగగానే సమాధానం చెప్పాలి, చెప్పు, భయం వేస్తుందా? అవును అన్నట్లు తల నిలువుగా ఊపింది. అయితే నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. నేను నీకిచ్చిన మాట తప్పను. నువ్వు నాతో కలిసిన నెక్స్ట్ డే వెళ్ళిపోవచ్చు అని చెప్పా కదా. మన తనువులు కలిసిన మరుసటి రోజు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు. అప్పటి వరకు సైలెంట్గా ఉండు, లేకపోతే నువ్వెంత గింజుకున్నా ఇక్కడి నుండి పంపించను. చెప్పానుగా, నన్ను నీ ప్రేమలో సాటిస్ఫై చేస్తేనే మన ఫస్ట్ నైట్ జరుగుతుంది. తర్వాత నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. స్వేచ్ఛ ఇచ్చేస్తా నీకు. తర్వాత నిన్ను ఎలాంటి రూల్ చేయడం కానీ, రిస్ట్రిక్షన్స్ పెట్టడం కానీ, మన ఇద్దరి మధ్యలో ఎలాంటి సంబంధాలు కానీ ఉండవు. ఏమంటావు? ఆ ప్రేమనంతా ఒక్క రోజులో చూపిస్తావా? ఒకే నైట్ మన ఫస్ట్ నైట్ జరిగిపోతుంది, వెళ్ళిపోవచ్చు. లేదు, నెల రోజుల్లో చూపిస్తాను అంటావా? దానికి ఓకే. సంవత్సరమైతే డబల్ ఓకే. వీడి మీదేంటి ప్రేమ చూపించేది అని నువ్వు అనుకుంటే ఇంకా సంతోషం, నీతో జీవితాంతం ఉండిపోవచ్చుగా అన్నాడు నవ్వుతూ. లేదు లేదు, నేను నిన్ను ప్రేమిస్తాను. నో నో, ప్రేమగా చూసుకుంటాను అనాలి. నువ్వు ప్రేమించడం కాదు, నన్ను ప్రేమగా చూసుకోవడం కావాలి. రేయ్, ప్రేమించడం ఏంటి, ప్రేమగా చూసుకోవడం ఏంట్రా, రెండు ఒకటేగా అంటున్నా అతని మాటలకి వెర్రి మొహం వేసుకుని పిచ్చి చూపులు చూస్తూ ఉంది సమీర. ఇక పరిగెత్తి అలసిపోయావు, రెస్ట్ తీసుకో, నేను ఆఫీస్కి వెళ్తాను. ఓకే, మరి నేను ఆఫీస్కి వెళ్ళకూడదా అనింది.
ఈరోజు రెస్ట్ తీసుకో, రేపటి నుండి వెళ్దువు. తమరి ఆఫీస్ నా హ్యాండ్ ఓవర్లోకి వచ్చేసింది. నువ్వు ఆఫీస్కి వెళ్ళకపోయినా పెద్దగా నష్టమేం లేదు. వాట్? నా ఆఫీస్ నీ హ్యాండ్ ఓవర్లోకి రావడం ఏంటి అనింది. నా పెళ్ళానికి ఒక కంపెనీ, నాకొక కంపెనీ ఉంటే చాలా చండాలంగా ఉంటుంది. అందుకే నీ కంపెనీ షేర్స్ నేను కొనేశాను. నోరు మూసుకొని భర్తని ఎలా ప్రేమగా చూసుకోవాలో ఆలోచించు, ఓకే అంటూ వెళ్ళిపోయాడు. డోర్ వరకు వెళ్ళి వెనక్కి తిరిగి చూశాడు. ఇటో ఆలోచిస్తున్న సమీర తల తిప్పి ఆరవ్ని చూసింది. నేను ఇంప్రెస్ అయితేనే నిన్ను వదిలిపెడతాను, గుర్తుపెట్టుకో. నేను నీ ప్రేమలో సాటిస్ఫై అవ్వకపోతే ఇక్కడే ఉంటావు, అర్థమైందనుకుంటా అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోయాడు ఆరవ్. వెళ్తున్న తనని అలాగే చూస్తూ ఉండిపోయింది. అతన్ని ఎలా సాటిస్ఫై చేయాలో అర్థం కావట్లేదు. ఆఫీస్కి వెళ్ళిన ఆరవ్ సమీర రూమ్లో ఏం చేస్తుందో సీసీటీవీ ఫుటేజ్లో చూస్తున్నాడు. బెడ్ మీద కూర్చొని ఏడుస్తూ కనిపించింది. నొసలు చిట్లించి చూస్తూ వెంటనే కాల్ చేశాడు. ఇంకోసారి ఏడ్చినట్లు నాకు కనిపిస్తే నీ వాళ్ళు ఏడవడానికి రెడీగా ఉంటారు, గుర్తుంచుకో అన్నాడు బేస్ వాయిస్లో. వెంటనే కళ్ళు తెరుచుకొని ఏడవను, అస్సలు ఏడవను, మా వాళ్ళని ఏం చేయకు అని భయంగా చెబుతుంటే కన్నింగ్ స్మైల్ ఇస్తూ అది అలా రా దారికి. సరే కానీ ఇంకా లంచ్ ఎందుకు చేయలేదు? ఆకలిగా లేదు. ఆకలిగా లేకపోయినా తినాలి. ఊరుకోను, అస్సలు ఊరుకోను. సరే తింటాను. గుడ్ అంటూ కాల్ కట్ చేశాడు. ఇక బాడీ అంతా చిరాగ్గా అనిపిస్తుంటే ఫ్రెష్ అవడానికి వెళ్ళింది. వార్డ్రోబ్ ఓపెన్ చేసి రెడ్ కలర్ శారీ తీసుకొని కట్టుకుంటూ ఉంది. సీసీ కెమెరాలో బాబు వీక్షిస్తున్నాడు. అజంతా ఎల్లోరా శిల్పంలా ఉన్న ఆమె బాడీ అతని ఒంట్లో వేడిని పుట్టిస్తుంటే వెంటనే ల్యాప్టాప్ క్లోజ్ చేసేశాడు. బొటన వేలితో నొసలు రుద్దుకుంటూ అలాగే చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. సమీర చీర కట్టుకొని కిందకి వచ్చి ఒక్కతే డైనింగ్ చైర్లో కూర్చొని లంచ్ వడ్డించుకుంటుంటే వచ్చింది మేడ్ వడ్డించడానికి. వద్దు, నేనే వడ్డించుకుంటాను అని చెప్పి సర్వ్ చేసుకొని తినేసింది. తింటున్న సమీరాని అలాగే చూస్తూ ఉండిపోయారు సుమిత్ర, హీరా. హాయ్ వదిన అంటూ సమీర పక్కన కూర్చుంది హీరా. ఆమెను చూసి చూడనట్లు కోపంగా తినేసి ఆమె రూమ్కి వెళ్ళిపోయింది సమీర. చూస్తున్న సుమిత్ర, హీరా ఒకరి మొహాలు ఒకరు చూసుకొని అదేంటి మామ్, ఇప్పుడు నేనేమన్నానని? మీ అన్నయ్య బలవంతంగా ఎత్తుకొచ్చాడుగా, అందుకే మన మీద కోపంగా ఉంది. ఆ కోపం ఎన్ని రోజులుంటుందిలే అనింది. ఏమైంది అది? అక్క ఎక్కడా? తీసుకురాలేదు మామ్. ఎందుకు అని కంగారుగా అడుగుతుంటే జరిగింది చెప్పాడు ఆది. ఏంటి, అంత జరిగిందా? అసలు అక్కని నేను బ్రతికుండగా చూస్తానా? నువ్వేం టెన్షన్ పడకు మామ్. మనం ఆవేశపడకుండా నిదానంగా ఆలోచిద్దాం. ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంటుంది. నేను అక్కతో కాంటాక్ట్లో ఉంటాను, తన గురించి తెలుసుకుంటూ ఉంటాను. నువ్వేం భయపడకు అని చెప్పి వెళ్ళిపోయాడు. కూతురు పరిస్థితికి బాధపడుతూ ఉంది పద్మ. ఇక్కడ సమీర ఆరవ్కి కాల్ చేసి లంచ్ చేసేసాను, ఓకేనా అనింది కాస్త కోపంగా. మరి నాకు అన్నాడు. నువ్వు తిను, నిన్నెవరైనా వద్దన్నారా అనింది. కాల్ కట్ చేశాడు ఆరవ్. అతను ఎందుకు కట్ చేశాడో అర్థం కాలేదు. కాసేపటికి ఏదో ఐడియా వచ్చిన దానిలా అక్క నుండి లేచి గబగబా కిందకు వచ్చి ఆరవ్ కోసం క్యారేజ్ పట్టుకొని ఆఫీస్కి బయలుదేరింది సమీర. ఎవరి కోసం క్యారేజ్ తీసుకెళ్తుంది? ఇంకెవరి కోసం? అన్నయ్య కోసమే. వాడంటే కోపం కదా, మరి ఇంకెక్కడికి వెళ్తుంది? సర్లే, డ్రైవర్ వచ్చాక అడగొచ్చు. సార్, మీకోసం మేడం వచ్చారు అనగానే ఆరవ్ ఫేస్లో స్మైల్ వచ్చి చేరింది. నా ఛాంబర్కి పంపించు. ఓకే సార్. మేడం మిమ్మల్ని సార్ తన ఛాంబర్కి పిలుస్తున్నారు అనగానే అక్కడి నుండి సీఈఓ ఛాంబర్కి వెళ్ళింది సమీర. డోర్ దగ్గర నిలబడి చూస్తున్న సమీరాని తల తిప్పి చూసి, కమ్ మై డియర్ పిల్లం, అక్కడే నిలబడ్డావెందుకు అనగానే లోపలికి వచ్చింది సమీర. ఆటోమేటిక్గా డోర్స్ క్లోజ్ చేసి ఆమె చేతిలో ఉన్న క్యారేజ్ తీసుకొని ఆమె చేయి పట్టి అతని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. గుడ్లు పెద్దవి చేసి అతన్ని చూస్తూ ఉంది. ఊరికి ఎందుకు అలా షాక్ అవుతావు? నాకు నువ్వు దూరంగా ఉంటే నచ్చదు, ఎంత దగ్గరవుతే అంత ఇష్టం అన్నాడు ఆమె చెవి కొరుకుతూ. అతని ఒడిలో నుండి లేవడానికి ట్రై చేస్తూ ఉంది సమీర, కానీ లేవనివ్వలేదు. ఎక్కడికి వెళ్తావు? ప్లీజ్ వదలండి అన్నది ఇబ్బందిగా. వదులుతాను కానీ చాలా ఆకలిగా ఉంది సమీ.
అన్నాడు పొట్టపై చెయ్యి పెట్టుకొని నిమురుతూ. ఆకలిస్తే తినొచ్చు కదా, నేనేం చేయాలి అని గునుక్కుంటూ ఉంది. సమీ, ఆకలిగా ఉందే అన్నాడు మళ్ళీ. ఎందుకు నాకు చెబుతున్నాడు, తినొచ్చు కదా అనుకుంటున్న సమీరాకి అప్పుడు వెలిగింది బల్బ్. అంటే ఇప్పుడు నేను ఈయన గారికి తినిపించాలా? ఓహ్, ఆయన మీద ప్రేమ చూపించాలి అన్నాడు కదా, మరిచిపోయాను. ఇప్పటి నుండి మీకు నా ప్రేమ అంటే ఏంటో చూపిస్తా. జస్ట్ నటిస్తా. నిన్ను ప్రేమించడం నెవర్. నా లైఫ్లో ఒక ఎనిమి ఉన్నాడు అంటే అది నువ్వు మాత్రమే అనుకుంటూ అతన్ని చూసి ప్లెజెంట్ స్మైల్ ఇస్తూ అతనికి తినిపించడం మొదలుపెట్టింది. ఆమెను అతనికి అభిముఖంగా కూర్చోబెట్టుకొని ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ నోరు తెరిచాడు. అతని చూపులతో జత కలపలేక కళ్ళు కిందకి దించి తినిపించింది సమీర. ఇక చాలు సమీ, నువ్వు తినిపిస్తుంటే ఎంత తింటున్నానో ఎలా తింటున్నానో తెలియకుండా తినేశాను అన్నాడు. అతను ఎప్పుడు వద్దు అంటాడా అని ఎదురు చూస్తున్న సమీర అమ్మయ్యా అనుకుంటూ అక్కడి నుండి లేస్తుంటే, ప్రేమంటే కొసరి కొసరి తినిపిస్తారు, ఇలా బలవంతంగా తినిపించడం నాకు నచ్చలేదు అన్నాడు తల కొట్టుకుంటూ. ఇంకాస్త తినండి అనింది. అవసరం లేదు అన్నాడు. అబ్బా, ఈ ఐడియా నాకెందుకు రాలేదు అనుకుంది. ఇక్కడ ఫెయిల్ అనుకుంటూ ఇక వెళ్తాను అనింది. ఆమెను హత్తుకొని డీప్ ఫ్రెంచ్ కిస్ ఒకటి లాగించి, నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు అన్నాడు. హా, ఇక్కడే ఉండి నేనేం చేయాలి అని గునుక్కుంటూ ఉండగా, ప్రేమ ఉంటే భర్తని వదిలి వెళ్ళాలనిపించదు అన్నాడు. నీ మీద ప్రేమ ఉంటేనే కదా ఉండాలనిపించేది అనుకుంది. అవును, నిజమే, నా మీద ప్రేమ ఉంటేనే కదా ఇక్కడ ఉండాలి అనిపించేది అన్నాడు. బాబోయ్, నేను మనసులో అనుకునేవి వీడికి ఎలా వినబడుతున్నాయి? చెప్పానుగా, ఔటర్ ఇన్నర్ అన్నీ నావే అని అన్నాడు సింపుల్గా. గుడ్లప్పగించి చూస్తూ ఉంది. అతని మాటలకి ఎక్కడికైనా వెళ్దామా అన్నాడు. సరే అంటూ తలూపింది. నువ్వు పక్కన ఉంటే నాకు ఎక్కడికి వెళ్ళాలనిపించదు. ఎందుకో తెలుసా, నా ప్రపంచం నువ్వే కాబట్టి అనగానే ఒక్కసారిగా తలెత్తి అతన్ని చూసింది. చిన్నగా స్మైల్ ఇచ్చాడు ఆరవ్. పద అంటూ ఆమెను తీసుకొని బయలుదేరాడు. ఎక్కడికి వెళ్దాం అన్నాడు. మీ ఇష్టం అనింది. లేదు సమీ, నీకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి తీసుకెళ్తాను అన్నాడు. నిజంగా ఇది మంచి సమయం. సార్ చాలా కూల్గా ఉన్నారు. ఇప్పుడు అడిగితే డెఫినెట్గా తీసుకెళ్తాడు అనుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్ళాలనుంది అనింది. చిన్నగా తల తిప్పి కాల్ చేసేలాగా చూశాడు. అతని చూపులకి భయపడి తల తిప్పేసుకుంది సమీర. కారాపి ఆమె వైపు తిరిగి, నేనన్నది ప్లేస్ గురించి, మనుషుల గురించి కాదు. అయినా నీకు ఆల్రెడీ చెప్పాను, నువ్వు నా గురించి తప్ప ఇంకెవరి గురించి తప్పించకూడదు అని. ఇంకోసారి అడిగావనుకో, వాళ్ళని గుర్తు చేయకుండా చేస్తా అన్నాడు. అర్థం కాకుండా అయోమయంగా చూసింది. అర్థం కాలేదా? భూమి మీద లేకుండా చేస్తాను. అప్పుడు నువ్వు నా గురించి తప్ప ఇంకెవరి గురించి ఆలోచించవు కదా అన్నాడు. అతని మాటలకి ఉలిక్కిపడి చూసింది. టెన్షన్ పడకు, నువ్వు గుర్తు చేస్తే అన్నాను, గుర్తు చేయకపోతే వాళ్ళ జోలికి నేను వెళ్ళను అని చెప్పి కార్ స్పీడ్ పెంచాడు. ఎక్కడికి అని అడగలేదు. ఆరవ్ చెప్పలేదు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.